వందనాలయ్యా. వందనాలండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? యాకోబు నా పేరు. మంచిదండి. ఎక్కడి నుంచి అండి యాకోబు గారు? నేను సిమెంట్ ప్లాంట్లో కెన్నాలో పనిచేస్తాయా. ఎక్కడండి? వినబడలేదు. దామర్చర్ల, నల్గొండ జిల్లా దామర్చర్ల. దామరచర్ల, నల్గొండ జిల్లా. ఓకే అండి. ఓకే, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్తో పంచుకోండి. ఓకే గారు. బ్రదర్ చెప్పండి. అయ్యా వందనాలయ్య గారు. వందనాలు చెప్పండి. ఎబ్రి గంటకట్ట 9వ అధ్యాయం 28 ఉమ్, అలాగుననే తీసుకున్న అనేకులు పాపములు భరించుటకు ఒకసారి రక్షింపబడి తన కొరకు సరిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగుననుందయ్యా. అట్లా కాదండి. ఇప్పుడు ఆయన పాపము లేనివాడుగానే కనబడ్డాడని అదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఉంది కదా, 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా? గనుక ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీలోనే 4వ అధ్యాయంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు మీరు చెప్పింది ఆయన పాపము లేనివాడుగా కనబడతాడు అని అంటే, మొదటిసారి వచ్చినప్పుడు ఆయనలో పాపం ఉన్నవాడుగా రాలేదు. ఆయన పాపాలు మోసుకొని పోతూ వచ్చాడు కదా. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పినట్టు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మొదటి రాకడలో అవతారంలో ఆయనలో పాపము లేదు. ఆయన వీపు మీద మనందరి పాపాల మూట ఉంది. ఈ రెండోసారి వచ్చినప్పుడు ఇక మనందరి పాపాలు మోసేవాడుగా రాడు. అది మొదటిసారి వచ్చినప్పుడు మనందరి పాపాల మూట యేసయ్య వీపు మీద ఉంది. రెండవసారి వచ్చినప్పుడు ఆ మూట లేకుండా వస్తాడు. అది విషయం. ఇంకొకటి అడగండి. అయ్యా, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు చెప్పండి. 21:12 చాలా ఈజీ టు రిమెంబర్ వచనం చెప్పారు మీరు. 21:12 అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యుద్ధకు పంపాను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు. మీ సందేహం ఏంటి? అదే ఉన్న రోజుల్లోనే లేదు ఇప్పుడు అలా కాదు. అది ఈ ఏలియా బ్రతికి ఉన్న దినాల కిందకే వస్తుంది. ఆ లెక్కంతా మనం చూస్తే ఏలియా బ్రతికి ఉన్న దినాల కిందకే వస్తుంది అన్నమాట. ఇప్పుడు 2వ రాజులు 1వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 1వ అధ్యాయము 17వ వచనం. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. అదంతా అయిన తరువాతనే ఇక్కడ 2వ అధ్యాయంలో ఈయన ఆరోహణం అయ్యాడు. మీరు రాజుల గ్రంథం చూస్తే ఆ యెహోరాము రాజు అయిన తర్వాతనే ఈయన ఎత్తబడ్డాడు అన్నమాట. కాదు. 2వ రాజులు 2వ అధ్యాయం చూడండి. 12లో ఎలీషాది చూచి 11వ వచనం. అగ్నిగుర్రములు అగ్నిరథములు కనబడి వీరిని వేరు చేసెను. ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను. అదైన తర్వాత 3వ వచనంలో ఆహాబు కుమారుడైన యెహోరాము
యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం అప్పటికే. యెహోషాపాతు 18వ సంవత్సరం పరిపాలిస్తుంటే అప్పుడు ఈయన ఆరోహణం అయ్యాడు. అది కనుక ఆ డిస్ప్యూట్ ఏం లేదు అక్కడ. సరే రైట్. ఓకే బ్రదర్, రైట్.